స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి సమతుల్యాన్ని కాపాడడానికి? నో, అంటే స్లీప్ అనేటువంటిది మన శరీరానికి రెస్ట్ ఇస్తూ ఉంటుంది. బాడీలో అంటే ఫిల్ట్రేషన్ జరుగుతూ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా కూడా ఒక డ్యామేజ్ ఒక సెల్స్లో అయినా కూడా ఈ స్లీప్ టైంలో రిపేర్ కూడా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీ బాడీలో ఏదన్నా ఈవెన్ ఇఫ్ ద ప్రాసెస్ స్టార్ట్ అయినా కూడా అడిక్వేట్ రెస్ట్ తీసుకోవటం వల్ల మనం రిపేర్ మెకానిజానికి టైం ఇస్తున్నాం. రైట్. సో కాబట్టి 6 to 8 hours, 6 to 8 hours, మినిమం 6-8 hours అనేది అడిక్వేట్. సో మంచి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఆల్సో. ఈ మధ్యన ఏమవుతుంది, ఒబిసిటీ ఎక్కువ ఉండటం వల్ల చాలా మందిలో స్లీప్ యాప్నియాస్, చాలా మందిలో అంటే స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ కనబడతా ఉంటుంది. అందుకే ఏమవుతుంది, నైట్ వాళ్ళు సరైన క్వాలిటీ స్లీప్ లేకపోవటం వల్ల డే అంతా కూడా రెస్ట్లెస్గా ఉంటారు. అంటే ఇప్పుడు ఒక అరగంట పడుకుంటారు, సడన్గా లేస్తారు. సో బికాస్ ఆఫ్ ద ఒబిసిటీ, ద వాట్ వి కాల్ ఎ స్లీప్ ఎప్నియా అంటాం అనమాట. అంటే ఎంతోమందికి మీరు ఈ మధ్యలో చూస్తుంటే దానికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు, రైట్. సో దీనివల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ డిస్టర్బ్ అవడం వల్ల డెఫినెట్గా నెక్స్ట్ డే కూడా వాళ్ళకి ప్రొడక్టివిటీ కూడా బాగుండదు. సడన్గా నాకు బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిందని చెప్పి అఫ్ కోర్స్ పోరాడి బయటపడిన వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళకి ఏ ఫిఫ్త్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది అంటారు? స్ట్రెస్ అంటారా లేక ఇంకోటి అంటారా? షూర్. అంటే ఇప్పుడు 80%కి ఇదని మనం అనుకున్నాము, మిగతా 20% చాలా వేరే కారణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్కి 4 మాత్రమే కారణాలు నేను చెప్పడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొల్యూషన్ కానివ్వండి, లేకుంటే దెర్ విల్ బి జెనెటిక్ కావచ్చు, హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్ 5-10% హెరిడిటరీ ఉంటుంది అనుకున్నాము. సో అది కాకుండా కూడా దేర్ మే బి సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అధికంగా వాడటం కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, ఇప్పుడు అర్లీ ఏజ్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అండ్ దే డు నాట్ హ్యావ్ చైల్డ్ బేరింగ్ ఏజ్లో చైల్డ్ బేర్ చేయలేదు, లేట్గా ఫస్ట్ చైల్డ్ బర్త్ అయింది. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో కనుక అంటే ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ఇంటరాక్షన్ ఆఫ్ ద హార్మోనల్ లెవెల్స్ ఇన్ ద బాడీ. స్ట్రెస్ ఈజ్ ఇండైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. డైరెక్ట్గా స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడ ప్రూవ్ చేయబడలేదు, రైట్. కానీ ఇండైరెక్ట్గా ఇట్ ఆల్సో హ్యాస్ మంచి నిద్ర రావడము, మెంటల్ హెల్త్ బాగుండటము, ఇవి అతి ఫర్ ఎనీ హెల్త్ బాడీ మనం బాగుండాలంటే ఇది కంపల్సరీ మెంటల్ హెల్త్ షుడ్ బి గుడ్. ఏ వయసులో మోస్ట్ ప్రోన్ టు క్యాన్సర్ అని చెప్పొచ్చు సార్? అంటే సగటున యావరేజ్గా క్యాన్సర్ అనేటువంటిది ఏజ్ పెరిగే కొద్ది రిస్క్ పెరుగుతుంది. ఓకే. సో అంటే యూజువల్గా 5th-6th డెకేడ్ అనేటువంటిది కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో ఇంకా ఎక్కువగా అంటే ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి 7th డెకేడ్ 8th డెకేడ్లో వస్తుంటాయి. సో బట్ ఇండియాకి వెస్ట్రన్ కంట్రీస్కి మనం చూస్తే ఒక 1 డెకేడ్ అర్లీగా ఇండియాలో వస్తుంది, రైట్ రైట్. సో ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీలో బ్రెస్ట్ క్యాన్సర్ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వస్తుంటే ఇండియాలో 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కనబడతా ఉంటుంది. సో అందువల్ల వీ నీడ్ టు బి లిటిల్ బిట్ మోర్ కేర్ఫుల్.